ఏమైంది? అది నా బాధ ఎవరితో చెప్పుకోవాలనిపిస్తుందిరా. ఏ ఉక్క, నేను లేనావే నీ తమ్ముని, నాతో చెప్పుకోరా. ఎందుకన్నయ్య ఎప్పుడు అలా సగం సగం చేసి పెడతావు? అదా, చిన్నప్పుడు నాకు ఎవరు కొనుక్కోమని డబ్బులు ఇచ్చినా కొనుక్కొని తినేటప్పుడు నువ్వు గుర్తొచ్చేదాన్ని. అప్పుడు తీసుకొచ్చి ఇద్దరికి సగం సగం చేసేవాడిని. అది అలా అలవాటైపోయింది. మీద చేసినోడు బతుకు బట్టగట్లేదు హైదరాబాద్లో. ఎంత ధైర్యం ఉంటే నా మీద చేస్తాడు. బాగానే సరిపోయింది. నన్ను గల్లీలో పరిగెత్తిస్తాడా? ఈ రోజు నా కొడుకు కాయలు కోసేస్తాను. ఏం చేస్తున్నావురా? అన్నా నువ్వా? వచ్చాడా నా కొడుకు? ఎక్కడున్నాడు? ఏడా నా కొడుకు? వచ్చిండా? వేసేస్తాను నేను నా కొడుకుని ఈరోజు. నువ్వు కూల్ ఆగా. కాదురా, కిల్లీగాడు రాజారాం గాడు గొడవలోకి చిరంజీవి గాడు ఎందుకు వచ్చాడురా? అంటే అది ఆ రోజు ఫుల్గా తాగేస్తున్నానన్నా. అయినా నా అనుమానం ఉంది నువ్వే కదన్నా, అందుకే నీ పేరు చెప్పాను. ఎప్పుడు ఏదో ఒకటి పెంట పెడుతూనే ఉన్నాడు. ఇంతకు ఎలా మేనేజ్ చేసావే? ఇంతకీ ఎంతసేపు మల్లేష్? త్వరగారా. ఒక్క నిమిషం సార్. ఎక్కడికి పోయి ఉంటాడు వీడు? బా, నా గురించి నన్ను అడుగుతున్నాడు, ఎలా మేనేజ్ చేయాలి? చెప్పేంటి? వాడా చిరంజీవి పరమ దుర్మార్గుడు సార్. వాడు చెంచానే వీడు సార్. వాడి మొన్న ఈ మధ్యన ఒక అమ్మాయిని రేప్ చేసి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు సార్. నా మాట వినండి సార్, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అసలే ఈ ఏరియాలో వాళ్ళకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. అది కాదు మల్లేష్, ఆ కర్రీ దరిద్రుడు కళ్ళకు కూడా వస్తున్నాడు. వస్తాడు సార్ వాడు. పొలిమేరలో తిరిగి దెయ్యంలు అంటాడు సార్ వాడు. అసలే మీకు ఒక చెల్లి ఉంది సార్. వాడి గురించి మీకు ఎందుకు సార్? నా మాట వినండి ప్లీజ్ సార్. సరే, రేపు పొద్దున్న వచ్చేసా. ఓకే సార్. ఎలాగలా మేనేజ్ చేశాను. అది ఏందన్నా నువ్వు ఎదవని చేసుకోవడం ఏంటి? అదేదో నేను పిచ్చాను మెంట్లోనే చెప్పింటే అయిపోయేదిగా. నీ గురించి ఎంత బిల్డప్ ఇచ్చానో తెలుసా? గండిపేట చిరంజీవి, మా ఊరికే సింహం అని చెప్పా. ఏంటన్నా నువ్వు? చా, నా పరువు మొత్తం తీసేసావుగా. అరే అసలు పెంట పెట్టిన పుచ్చిపోయిన పుచ్చకాయగాడివి నువ్వు. నన్ను కవర్ చేయలేదంటున్నావా? బాగున్నావురా. టూర్ పెట్టినా అటనా? అట చిరంజీవి మేడం, నీకు టీ షర్ట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? పెద్దగా లేవండి. ఎందుకు అడిగారు? ఏం లేదు, పోనీ. సరే అండి. ఏంటి ఇక్కడ ఆపావు? ఒక్క నిమిషం మేడం. ఇతనేంటి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు? ఎవరు చిరంజీవి వాళ్ళు? మా బస్తీ కుర్రాడు మేడం. రీసెంట్గా కరోనా వచ్చి చనిపోయాడు. ఏదో నా వల్ల తోచిన సాయం చేస్తుంటాను. నా వల్ల గొప్పగా బతకపోయినా పర్లేదండి, ఒక పూట అన్నం తింటే చాలు మేడం. సరే వెళ్దాం మేడం.
చిరంజీవి ఒక నిమిషం. అదే ఇందాక ఎవరికో తెలిసిన వాళ్ళకి ఇస్తున్నావు కదా, ఇది నా సైడ్ నుంచి కూడా ఇచ్చేయి. సరే మేడం. నాకు కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉంటాం. బాయ్. సరే మేడం. బట్టలు ఇచ్చి వారం అవుతుంది. ఎప్పుడు వచ్చి తీసుకెళ్తాడో ఏంటి? సార్ నా బట్టలు. వచ్చావా? మాసిపోయిన బట్టలు వేసి తిరుగుతున్నావు ఏంటి? మీకేం తెలుసు సార్ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఊరెళ్ళి ఇవ్వాలే వచ్చాను సార్. ఎవరికి లేవా ప్రాబ్లమ్స్? ఆ మాటకు వస్తే నాకు లేవా ప్రాబ్లమ్స్? ఊరంతా అప్పులు ఉన్నాయి, అయినా నిలబడతా. ఈ షాప్ లేకపోయినా నిలబడతా, అవసరమైతే ఈ షాప్ కూలిపోయినా నిలబడతా. నిలబడతావురా, నీదేం పోయింది, షాప్ నాది కదా. షాప్ పేరు చెప్తే చాలా తయారైపోతాడు దరిద్రుడు. అప్పుడే 2కి టైం అయిపోయినట్టుంది. సరే బయలుదేరా. థ్యాంక్ యూ సార్. షాక్ అయ్యావా? ఇప్పుడు ఇస్తాను చూడరా నీకు. సడన్ గా ఈ గెటప్ చేంజ్ ఏంట్రా? ఆహా, గెటప్ కాదు సార్, ఒరిజినలే, అంతా మీకోసమే. నా కోసమా? అవును సార్. ఒక్క నిమిషం ఆగండి. మీకోసం తిరుపతి వెళ్ళి అర్చన చేయించి పులిహోర ప్రసాదం తెచ్చాను. పులిహోర? తిరుపతిలో లడ్డు కదరా ప్రసాదం. అంటే ఈ బియ్యం తిరుపతిలో కొన్నాను సార్, పులిహోర మా ఇంట్లో చేశాను. ఆ? అంతేకాదు సార్, అన్నవరం వెళ్ళి 4,000 ఖర్చు పెట్టి మీ పేరు మీద అర్చన చేయించి ప్రసాదం తెచ్చాను సార్. డేయ్, ఇది రవ్వ కేసరి కదరా. అంటే రవ్వ అన్నవరం ఉంది సార్, కేసరి మా ఇంట్లో చేశాను సార్. ఆ? ఉమ్. ఏం మాట్లాడుతావురా? దీనికి ఎలా అయిపోతుందండి సార్, మీకోసం యాదగిరి కొట్టెళ్ళి అక్కడ పూజలు చేయించాను సార్, అక్కడ ప్రసాదం కూడా తెచ్చాను సార్. అంత చాపావేంట్రా? యాదగిరి గుట్ట పక్కనే కదా. తీసుకోండి సార్ ప్రసాదం. రే, ఇది మరీ దారుణంరా. పిండి వడ్డలు చేతిలో పెట్టి ప్రసాదం అంటే వేట్రా, పాపం రా. ఏంటి సార్ పాపం? మీకోసం అక్కడ పట్రివేలు మురుగునక్క హరోం హర అక్కడ పిండుకొని మీ ఇంట్లో అంతే కదా. అబ్బా, ఏం క్యాచ్ చేశారు సార్, సూపర్ సార్ మీరు. ఒరే, నీ లంచ్ బాక్స్లో మిగిలిపోయిన ఐటమ్స్ అన్ని తెచ్చి నా చేతిలో పెట్టి అక్కడ తెచ్చా ఇక్కడ తెచ్చా ఇది ప్రసాదం అని చెప్పి బిల్డప్ ఇస్తావరా? ఎంత మాట అన్నారు సార్, కావాలంటే మీ షాప్ మీద ఒకటి సార్. 1/2 కిలో బియ్యం, 100 గ్రాముల పిండి, 10 రూపాయల ఉప్మారావుతో బాగానే మేనేజ్ చేసావురా. సూపర్ రా నువ్వు. ఎంత వేసావు వీటికి బిల్లు? ఆ బిల్లు అంటే పెద్దగా ఖర్చు అవ్వలేదు సార్, ఇవన్నీ తీర్థయాత్రలకి యజ్ఞాలకి యాగాలకి ప్రసాదాలకి కలిపి 11,000 అయింది సార్. ఇవన్నీ పోగా ఎంత మిగిలింది రెంటు? 4,000 ఉంది సార్. ఇదిగో ఒక్క తీసుకోండి. నిమిషం. రేయ్, నీ చెవిలో ఉన్న పువ్వు తీసి నా చెవిలో పెట్టి ఆ డబ్బులు నా జోబులో పెట్టు. ఓహో, చాలా మంచిగా ఉంది సార్ ఈ ఐడియా, పెర్ఫెక్ట్గా ఉంది సార్. తీసుకోండి సార్, రిచ్గా 4,000. నమస్కారం ఏంటో సార్. ఆ, ప్రసాదాలు సార్. పట్రివేలు మురుగునక్క హరోం హర. చివరికి ఇదొక్కటే మిగిలింది, మహాప్రసాదం. సార్, ఆ, నెక్స్ట్ మంత్ మీ పేరు మీద 12 జ్యోతిర్లింగాల యాత్ర ఉంది సార్, చాలా కాస్ట్లీ యాత్ర సార్. షాప్ కూలిపోయినా పర్లేదు, ఈడు కూడా లోపల ఉండాలి. బాయ్ చిరంజీవి. మేడం, మీరు ఓకేనా? అయ్యో, ఒక్క నిమిషం మేడం. మేడం, కొంచెం దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇస్తారా? హ.
జంట బాగా కుదిరింది ఇవాళ. మల్లేష్లా ఉన్నాడు. ఏంటి మల్లేష్, ఎక్కడికి? ఆగు ఆగు, ఏంటి ఎలా వచ్చా? అది దాహంగా ఉందంటే మేడం మంచినీళ్ళు ఇస్తా అన్నారు, అందుకే. చంపేశావు మంచినీళ్ళా? ఎక్కడే ఉన్నాయి, నీకు కావాల్సినన్ని తాగు, తీసుకో. తాగు, సరే సార్. కడుపు నిండా తాగు. కావాలంటే నువ్వు గ్లాస్ తీసుకో, దీనికోసం ఎందుకు లోపల రావడం. ఉంటాను. ఓకే సార్. తీసుకో. దీనికోసం ఎందుకు లోపల రావడం. ఏంటి మల్లేష్, ఎక్కడికి? ఆగు ఆగు. చిరంజీవి వాటర్ అడిగాడు కదా. అయ్యో, కొంప ములిగిపోయేది కొంచెంసేపు ఉంటాయి. దీంతో టచ్ చేసామా కడుక్కోవాలి. చిచి, చిరంజీవి చి-